శ్రీమాత్రి నమః. ముందు వీడియోలో అమ్మవారి చిత్రపటం దగ్గర నేను ఏమేమి పెట్టుకున్నాను ఏంటని మొత్తం అంతా చెప్పాను కదా. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అన్నమాట మొత్తం అంతా చెప్పుకుంటాను. చక్కగా అమ్మవారికి మూర్తులు ఇవన్నీ చక్కగా మీ దగ్గర ఏమేమి మూర్తులు ఉంటే అన్నీ కూడా అలంకరించుకోండి అమ్మవారికి. తర్వాత అమ్మవారికి 9 రోజుల పాటు ఈ వేపాకు దొరుకుతుంటే తెచ్చుకోండి. ఎందుకంటే వేపాకు అంటే అమ్మవారు అంటేనే వేపాకు. వేప చెట్లు సాక్షాత్తు లలితాదేవి కూడా కొలువై ఉంటుంది, విషయం మీకు తెలుసా? అలాగే అమ్మవారి లలితా సహస్రనామంలో మందార కుసుమప్రియ అని ఉంటుంది చూసారా? అంతే అమ్మవారికి మందారం పువ్వులు అంటే చాలా ఇష్టము. మీరు మందార పువ్వులతోటే అమ్మవారికి ఎరుపు రంగు మందార పువ్వులతో చక్కగా అలంకరించుకోండి. అలాగే మీ దగ్గర ఏ పుష్పములు ఉన్నా పర్వాలేదు, వాటితో కూడా చక్కగా అలంకరించుకోవచ్చు. కానీ చిత్రపటాన్ని అమ్మవారి పరిసరాలను కూడా చక్కగా పుష్పములతో అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారి అలంకరణ ప్రీతురాలు కదండి, ఎంత అలంకరిస్తే అంత పొంగిపోతుంది. తర్వాత శ్రీచక్రం నా దగ్గర ఉంది, మీరు శ్రీచక్రం జోలికి వెళ్ళొద్దు. చక్కగా ఒక తమలపాకు తీసుకుని అందు మీద రోజు లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి, సరిపోతుంది.